సభ్యత సంస్కారం లేకుండా మగాడి మీద చేయి చేసుకుంటావా? కనీసం పనివాడు ఉన్నారని ఇంటి దిగారు కూడా లేకుండా పోయిందా నీకు? తప్పుడు మాటంటే చెప్ప పగలగొట్టాను తప్ప. అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి? నాకు అక్కర్లేవా? కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టాల్సి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను. దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే. పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనే లేదు. నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని, నాగరికత తెలిసిన దాన్ని. నాగరికత అంటే అర్థం పెద్దవాడిని గౌరవించకపోవడం, మగాన్ని చేయి చేసుకోవడం అనుకుంటున్నావా? కాదే. పట్టు చీర కట్టినా పాతి చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులకి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత అంటే. చూడు, ఇంకో ఆర్గ్యుమెంట్ అనకు. నీతో చెప్పించుకునే అవసరం కానీ అడ్డమైన వాళ్ళ ముందు తలంచి బ్రతకాల్సిన కర్మ కానీ నాకు లేదు. నిన్ను తల ఉంచుకుని బ్రతకమండలేదు. నేను కట్టుకున్నవాడు తల దించుకునేలా ప్రవర్తించదంటున్నాను. నువ్వు వాళ్ళు కొట్టావు, వాడిని తిరిగి కొట్టుంటే నీ పరుగులు అయ్యేది, నీ కుటుంబ ప్రతిష్ట అయ్యేది. ఆడపిల్ల పుట్టింట్లో ఎంత గారాభంగా పెరిగినా అత్తవారింట్లో అణుకువతో బాధ్యతతో ప్రవర్తించాలి. అది తనకి అందం, ఆ కుటుంబానికి గౌరవం. గుర్తుంచు. ఏమిటి అలా చూస్తున్నావు? నీ ఆవిడ ఏడుస్తూ వెళ్ళిందనా? వంట రాదని ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? త్వరగా నేర్చుకొని కాస్త గట్టిగా బతిరాను. ఏ మీ ఆవిడ నేనేం అనకూడదా? ఆ హక్కు నీకు తప్ప ఇంకెవరికి ఉందిరా? ఇలాంటి దేవతకి కోపం వచ్చిందంటే అది చేసిన తప్పు చిన్నదై ఉండదు. నన్ను క్షమించు. అదే మాటలు రాజా. అవునదిరా, అది నాలో సగం కదా, దాని తప్పులో కూడా నాకు సగం భాగం ఉంటుంది.